రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కొద్దిగా మంచిగానే ఉంటుంది కానీ కాకపోతే ఇవి 2000 రుణాలు ఏదో చెప్పారు కదా అది కూడా ఇవ్వట్లేదు. ఇండ్ల కోసము ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ అని అది ఇవ్వట్లేదు. ఎందుకంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే బస్సులు వాళ్ళంటే లేడీస్ కి ఇచ్చేసారు, అది బాగానే ఉంది. పింఛన్ ఇస్తా అన్నారు 4000. అంటే ఇప్పుడు మీకు మార్పు ఏం కనిపిస్తలేదా రేవంత్ రెడ్డి పాలనలో? ఇప్పుడు ఏం మార్పు ఉందండి? వచ్చేటి సన్న బియ్యం ఒకటైంది మరి అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ మీ గురించే పెట్టింది కాక మా కోసమే పెట్టిండు కరెక్టే, కానీ మేము రోజు పోతాం ఆ బస్సులలో. ఏమన్నా మేము ఇంట్లో ఉండేటోళ్ళం, డ్యూటీలు చేసేటోళ్ళం కాదు మేము. అట్లా 2500 అవి కూడా లేనే లేదు. ఇండ్లు అన్నారు, ఇండ్లు కూడా ఏం లేనే లేదు. ఇంకెప్పుడు వస్తాయి ఇండ్లు? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి కానీ అట్లనే ఉన్నాయి. అంతా ఏం లేవు సన్న బియ్యం, ఏం లేదు, మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి వెళ్ళి మహిళలకే పెద్ద పెట్టేసిండని చెప్తా ఉన్నారు. మీకు అట్లా ఏం అనిపిస్తలేదు? ఏం లేదు మాకైతే, ఏం లేదు. బయట అందరికి మంచిగా అవుతుంది, మాకైతే ఏం లేదు. మా సైడ్ అయితే మీరు అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము ఉండబట్టి 15 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా. అంటే కేసీఆర్ పాలనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏమనిపిస్తుంది? కేసీఆర్దే అన్నా మంచిగా ఉండేది, అయితే ఏమంత లేదు. కేసీఆర్దే మంచిగా కొంచెం చేసిండు ఆయన కేసీఆర్, కానీ ఈయన అయితే ఏం లేనే లేదు అసలు.